భారతీయుడు 2 మూవీ రివ్యూ 6 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను దాటుకొని ఎట్టకేలకు శంకర్ దర్శకత్వంలో ఉల్గా నాయగన్ కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 ఇవాళే రిలీజ్ అయ్యింది. 3 గంటల వ్యవధి ఉన్న ఈ సినిమాలో అవినీతికి సంబంధించి విలక్షణమైన తరహా సన్నివేశాలను డైరెక్టర్ శంకర్ గారు చూపించడం జరిగింది. హీరో సిద్ధార్థ్ ఎంట్రీ చాలా సింపుల్గా ఉంది. 40 నిమిషాల తర్వాత ఉల్గా నాయకన్ కమల్ హాసన్ సేనాపతిగా ఎంట్రీ ఇస్తారు. సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్ దేశంలో నానాటికి పెరుగుతున్న అవినీతికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉంటారు. ఇలా మరో 40 నిమిషాలు అవినీతిని చూపించి ఫస్ట్ హాఫ్ ఎండ్ చేస్తారు. ఇక సెకండ్ హాఫ్లో విలన్ బాబీ సింహ ఎంట్రీ కామన్ గానే ఉంది. సినిమా మధ్యలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు డైరెక్టర్ శంకర్. ఇప్పుడు సినిమాలో అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. కమల్ హాసన్ తనదైన మర్మ కళతో 2 ఫైట్ సీక్వెన్స్లలో డైరెక్టర్ శంకర్ విజువల్ వండర్స్ చూపించారు. ఒక చిన్నపాటి ట్విస్ట్ తో భారతీయుడు 3 అంటూ సినిమాకి తెరపడుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి, అసలు సేనాపతి ఏం చేశారు అని తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.